గ్రామంలో వాళ్ళ బతుకుతున్నటువంటి రైతుల్ని కూలీల్ని మొత్తం విచ్ఛిన్నం చేసి అక్కడ ఉన్నటువంటి భూమి మొత్తం కూడా ఒక కంపెనీకి అప్పచెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం సామాన్యమైనటువంటి రైతులు వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడకుండా ఈ ప్రభుత్వం అంతకుముందు ఇంకో పార్టీ ఉంది, ఇప్పుడు ఇంకో పార్టీ ఉంది, ఎవరైనా కానీ సామాన్య రైతులకి సామాన్య వ్యవసాయ కార్మికులకి వాళ్ళని బతకనివ్వకుండా ఒక పెద్ద కంపెనీని తీసుకొచ్చి ఆ కంపెనీకి మొత్తం ఆ గ్రామాల 18 చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి వేల ఎకరాల భూమిని అప్పచెప్పటం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇదే విధంగా కనుక ప్రతి గ్రామంలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం ఈ కార్పొరేట్ కంపెనీకి అప్పచెబితే తిండికి కూడా మనకి తిండి గింజలు పండించుకోవడానికి కూడా మనకి భూమి అనేది దొరకదు. భూమిలో ఉన్నటువంటి భూమి మీద పనిచేస్తున్నటువంటి రైతులకి వ్యవసాయ కార్మికులకి నిరుద్యోగులైపోయి ఏం చేయాలో పరిస్థితి. ప్రభుత్వం ఏదైనా చేయగలిగితే రైతులకి వ్యవసాయ కూలీలకి సహాయం చేయాలా, భూమిని ఇవ్వాలా. భూమి ఇవ్వడం పోయి ఉన్నటువంటి భూమిని లాక్కోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఎదిరించడానికి, ఇది అన్యాయమని చెప్పడానికి మేము కరేడుకి రైతు సంఘాలన్నీ వచ్చాం. అయితే అన్యాయంగా రోడ్డు మీద మమ్మల్ని ఆపి లారీల్లో పడేసి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి భోజనం పెట్టి ఇక్కడ కూర్చోబెట్టారు. ఎప్పుడు పంపుతారో తెలియదు, అసలు పంపుతారో లేదో తెలియదు. ఇంత అన్యాయాన్ని చాలా దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం.